రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చెరలో 10 హామీ పనుల పేరుతో గ్రామ చెరువుకు నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి జీవనాధారమైన కట్టు కాలువను పూడ్చివేయడంతో చెరువులోకి వర్షపు నీరు చేరట్లేదని ఆరోపిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వాటర్ షెడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఈ పనుల సందర్భంగా గ్రామ చెరువుకు ప్రధాన గ్రామ సర్పంచ్కు గ్రామ ప్రజలకు వాటర్ షెడ్ కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టారని విమర్శిస్తున్నారు. గంభీరపేట మండల్ ముచ్చర్ల గ్రామంలో పలు వాటర్ షెడ్డు కార్యక్రమంలో భాగంగా ఈ ఏఈ గారు గ్రామంలో ఎవరికి తెలియకుండా వాటర్ షెడ్ కమిటీకి తెలియకుండా సర్పంచ్కి తెలియకుండా గ్రామ పంచాయతీకి తెలియకుండా ఊర్లో కనీసం ఒక గ్రామ పెద్దలకు కూడా తెలియకుండా ఆయన ఇష్టం ఉన్నట్టు పనిచేసి ఆ నీళ్ళు ఎక్కడ ఆగుతాయో తెలియకుండా ఇష్టారాజ్యంగా చేసి దాదాపు 20 లక్షల వరకు వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని ఆయన ఏంటంటే పూర్తి చేసుకొని డబ్బుల కోసమే పనిచేసిండు. మా ఊర్లో ఎవరైనా అడిగితే ఎక్కడ ఒర్రే వస్తుంది, ఎక్కడ ఒర్రే రాదు, ఆ ఒర్రే ఏరియాలో కట్టాలి వాటర్ షెడ్ అంటే. అది ఎవరికి తెలియకుండా ఆయన ఇష్టంగా చేసి రికార్డు చేసుకొని అది పబ్బం గడిపి నెల రెండు నెలలు అవుతుంది. సర్పంచ్ వచ్చి 6 నెలలు అవుతుంది. కనీసం ఆ సర్పంచ్ చెప్పలేడు, గ్రామ పెద్దలు చెప్పలే, వాటర్ షెడ్ కమిటీకి చెప్పలే. అది ఎవరు చెప్పకుండా ఆయన ఇష్టమైన చేసి బిల్లులు తీసుకుంటున్నాడని మనవి చేస్తూ మనకి నాబార్డు నిధుల నుండి ఈ కట్టుకాలువకు మా ఊరికి ఏదైతే ఆగిపట్టు అయిందో ఆ కట్టుకాలువ నిర్మాణంలో భాగంగా దానికి అడ్డుకట్టలు వేసి వాన నీటితోటి ఆధారమైన మా ముచ్చర చెరువుకు ఆధారమైన కట్టుకాలువను చెడగొట్టి దానిపై చెక్ డ్యాములు నిర్మించి గ్రామ రైతులకు ప్రధాన వనరు అయిన ముచ్చర చెరువును వాటర్ లేకుండా చేసే ఒక దుర్బుద్ధితోటి మా ఊరి వనరులను కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఏ రమేష్ సారు కానీ ఎవరు కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కూడా సమాచారం ఇవ్వకుండా వారు వినూత్న రీతిలో అంటే మాకు తెలియకుండా, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పనిచేస్తూ మా యొక్క వనరులను దెబ్బతీస్తున్నారు. కావున అధికారులు దీనిపై వెంటనే స్పందించి మా యొక్క కాలువను మరమ్మతులు చేపించి గ్రామస్తులకు న్యాయం చేకూర్చాలి.